అందరికీ నమస్కారం అండి. స్నేహిత ఆలోచనలన్నీ ప్రస్తుతం తన కెరీర్ మీదే ఉన్నాయి. కారణం, గతంలో జరిగిన ఒక చేదనుభవం వల్ల తన జీవితంలో ఏం కోల్పోయిందో తెలుసుకుంది. ఒకప్పుడు కెరీర్ కంటే ప్రేమే ఎక్కువ అనుకొని ప్రేమ కోసమే జీవించింది. కానీ ఇప్పుడు తనకి తన జీవితం విలువేంటో అర్థమవుతుంది. ఎంత భార్యాభర్తలైనా అందరికీ కోపతాపాలు వచ్చేది డబ్బు దగ్గరే. కెరీర్ విలువ తెలిసింది కదా అని తన భర్తను వదిలి ఏమీ సంతోషంగా ఉండటం లేదు. తన భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికీ స్నేహిత ప్రాణం యశ్వంత్ తన భర్త. అసలు గతంలో ఏం జరిగిందో చూద్దాము. యష్ స్నేహిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కారణం ఉండేది కాదు, కానీ మనస్పర్ధలు. ఒకరోజు స్నేహిత ఈ గొడవలు భరించలేక యష్తో మాట్లాడాలని డిసైడ్ అయ్యింది. స్నేహిత: యష్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. యష్: నాకిప్పుడు మాట్లాడే మూడ్ లేదు, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. స్నేహిత: ఒకసారి నేను చెప్పేది విను. దానికి యష్: ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? వెళ్ళు ముందిక్కడి నుంచి. స్నేహిత: మనం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో నీకు అర్థమవుతుందా యష్? ఎందుకు ఇలా ఇంత రూడ్గా ప్రవర్తిస్తున్నావు? చాలా బాధ పెడుతున్నావు యష్ నన్ను అని స్నేహిత ఏడుస్తుంది. నా సమస్యలు నాకున్నాయి, ముందిక్కడి నుంచి వెళ్ళు అని యష్ ఇసుక్కుంటాడు. స్నేహిత ఏడుస్తూనే వెళ్తుంది. ఆ రోజు రాత్రి ఇద్దరు భోజనం చేయలేదు. వండిన భోజనం అలాగే ఉంది. కొద్ది రోజుల వరకు ఇద్దరి మధ్య మౌనం. మాటలు లేవు సరికదా, ఒకరి మొహం ఒకరు చూసుకోవటమే మర్చిపోయారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా ఎవరికి ఎవరు ఏమీ కానట్లే ఉన్నారు. స్నేహితకు ఇదంతా భరించడం చాలా కష్టంగా ఉంది. ఇటు పుట్టింటిని వాళ్ళని చెప్పుకోలేక, అటు యష్ ప్రవర్తనలో మార్పు లేకుండా మధ్యలో చాలా నలిగిపోయింది. బాధలను పంచుకునే తోడుంటే ఏ బాధైనా పెద్దదనిపించదు. ఆ తోడు నీడ లేకపోతే ప్రతి అమ్మాయి జీవితం నరకమవుతుంది. తర్వాత రోజు రాత్రి యష్ ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. కోపంలో స్నేహితను కొట్టాడు. దెబ్బకి తను కింద పడిపోయింది. చాలా రక్తం పోయింది. తాగిన మనిషితో ఏం మాట్లాడినా అర్థం ఉండదని మెల్లగా పైకి లేచి సోఫాలో కూర్చుంది. యష్ గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత స్నేహిత బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఉదయం యష్ నిద్ర లేచిన తర్వాత తనకి చెప్పాలి అనుకొని అలాగే సోఫాలో నిద్రపోయింది. ఉదయం యష్ నిద్రలేచి బయటికి వచ్చిన తర్వాత హాల్లో మొత్తం రక్తం మరకలున్నాయి. రాత్రి ఏం జరిగిందో ఎంత గుర్తుకు తెచ్చుకున్నా తనకి గుర్తుకు రావటం లేదు. సోఫాలో స్పృహ లేకుండా స్నేహిత పడి ఉండటం చూసి కంగారుగా వెళ్ళి నిద్రలేపాడు. కానీ ఎంతకీ కళ్ళు తెరవలేదు. భయంతో అలాగే చేతిలోకి తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్, నా వైఫ్కి ఏమైందో ఒకసారి చెక్ చేసి చెప్పండి, కళ్ళు అస్సలు తెరవటం లేదు. వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకొని వెళ్ళారు. బయట కంగారుగా ఎదురు చూస్తూ ఉన్నాడు యష్. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి, సారీ మిస్టర్, తనకు ఎబార్షన్ అయింది. కడుపులో పిండం పగిలిపోయింది. ఎవరో గట్టిగా కడుపు మీద తన్నినట్లు ఉన్నారు. అందుకే స్పృహ లేకుండా ఉంది. రాత్రంతా బ్లీడింగ్ అయింది మిస్టర్. తను మీ భార్య కదా, జాగ్రత్తగా చూసుకోలేరా కడుపుతో ఉండే అమ్మాయిని? డాక్టర్, అసలు మీరేం మాట్లాడుతున్నారు? తను గర్భవతి ఏంటి డాక్టర్? అవును మిస్టర్, తనకిప్పుడు 3వ నెల. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇలా అయింది. తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్, అలాగే. అంటే ఆ రోజు రాత్రి నాతో మాట్లాడాలి అనుకున్న విషయం ఇదా? ఇది తెలియకుండా చాలా బాధ పెట్టాను. రాత్రి కూడా తాగి ఇంటికి వెళ్ళాను అంటే తాగిన మత్తులో కడుపులో తన్నాను తనని. ఇప్పుడు గుర్తుకొస్తుందంతా. అయ్యో స్నేహిత, నన్ను క్షమించు, నాకు తెలియకుండా జరిగింది. తాగిన మత్తులో కొట్టాను కానీ కావాలని కాదు. అసలు నువ్వు గర్భవతివని తెలియదురా. నా చేతులారా నేనే నా బిడ్డను చంపేసుకున్నాను అని ఏడుస్తూ ఉన్నాడు. ఏదో కోపంలో ఉండి రోజు నీతో గొడవ పడుతున్నాను. ఆఫీస్ టెన్షన్స్ ఇంటి వరకు తేవడం నా తప్పు, నన్ను క్షమించురా అని ఏడ్చాడు. కాసేపటి తర్వాత స్నేహితకి మెలకువ వచ్చింది. యష్కి తనని చూడటానికి కూడా మొహం రావటం లేదు.
ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఎలా ఉంది స్నేహ అన్నాడు. స్నేహానా? ఎప్పుడో ప్రేమించే అప్పుడు ప్రేమగా పిలిచేవాడివి, మళ్ళీ ఇప్పుడు ఇలా ఎందుకు నటిస్తున్నావు యష్? ఇప్పుడు యష్ నన్ను క్షమించు స్నేహ ప్లీజ్ అని అడిగాడు ఏడుస్తూ. స్నేహిత, ఆ రోజు రాత్రి ఎంతో ఆశగా ఎదురు చూశాను నీకు ఆ విషయం చెప్పాలి అని, కానీ ఎప్పుడు మీరు నా మాట వినింది లేదు. అసలు కోపంతో ఏం సాధిస్తావు యష్? ఈరోజు నీ కారణంగా బిడ్డని కోల్పోయాము. నిన్న రాత్రి ఎలా ప్రవర్తించావో గుర్తుందా? అసలు తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్లు తిట్టావు, కొట్టావు, కడుపులో తన్నావు. రాత్రి అంత నరకం చూశాను, నీకు అసలు మెలకువే రాలేదు అని ఏడుస్తూ ఉండిపోయింది. యష్ దానికి సమాధానంగా, ఇంకెప్పుడు ఇలా జరగదురా, ప్లీజ్ నన్ను క్షమించు స్నేహ. వద్దు యష్, నీ నాటకాలు చాలింకా, నేను నిన్నింక భరించలేను. నీలో మార్పు వస్తుందని చాలా ఆశగా ఎదురు చూశాను, కానీ లాభం లేదు అని అర్థమైంది. నేను బెంగళూరులో జాబ్ చూసుకున్నాను. 2 రోజుల్లో నా ప్రయాణం. మన ప్రయాణం అనేది ఇంకా ఉండదేమో యష్. ఎందుకు స్నేహ అలా మాట్లాడుతున్నావు? తప్పైంది, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ స్నేహ. ఎన్ని విషయాలు క్షమించాలి యష్ చెప్పు? పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ ఇప్పుడుందా? ఇంటికి ఎప్పుడైనా సరైన సమయానికి వచ్చావా? ఎక్కడికి బయటికి తీసుకొని వెళ్ళావా? వచ్చినా నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులవుతుంది? నేను మనిషినే కదా, నాకు నా భర్తతో సంతోషంగా ఉండాలని అనిపిస్తుంది కదా. ఎప్పుడు చూడు ఇంట్లో ఒక ఖైదీలా ఆ 4 గోడల మధ్య నలిగిపోతున్నాను. ఇవన్నీ నీకు ఎప్పటికీ అర్థం కావు ఎంత చెప్పినా కూడా. పెళ్ళికి ముందున్న ప్రేమ పెళ్ళి తర్వాత బాధ్యతగా మారుతుంది స్నేహ అని చెప్తాడు యష్. బాధ్యతగా అంటే ఎలా? కోపంగానా? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండటమా? అసలు నువ్వు నా భర్త అనే ఫీలింగ్ రావటం లేదు యష్. ఏం మాట్లాడాలి అన్నా భయం, ఏది అడగాలన్నా భయం. భర్త అంటే భయం ఉండాలి, కానీ మాట్లాడటానికి కూడా భయపడే అంత భయం అంటే ఇంకేం చేయాలి చెప్పు? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు స్నేహ అని యష్ అంటుంటే, స్నేహిత, జరిగిపోయిందా? నీకు అర్థమవుతుందా యష్? నీ వల్లే కడుపులో బిడ్డ చనిపోయింది. నీకు అసలు బాధ అనిపించటం లేదా? బాధ లేకుండా ఎలా ఉంటుంది స్నేహ? తాగిన మత్తులో నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం స్నేహ. హహా, మీలాగా నేను రకానికి ఒక విధంగా ఉండలేను. 2 రోజుల్లో నా ప్రయాణం అని చెప్పేసింది స్నేహత. అంటే నన్ను వదిలిపెట్టాలి అని నిర్ణయం తీసుకున్నావా స్నేహ? నేను మీకు ఇంట్లో ఉన్నా లేనట్లే కదా యష్. ఇంట్లో ఉండే వస్తువులు ఎలాగో నేను కూడా అంతే కదా. నాకు ఒక మనసుంది అని, అది ప్రేమ కోరుకుంటుందని నీకెప్పుడు అనిపించలేదు. కారణం, నేను సంపాదన లేకుండా ఇంట్లోనే ఉంటాను కదా, అందుకేమో. ఎందుకు స్నేహ అలా అంటావు? నిజమే కదా, అదే సంపాదన ఉంటే నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడివో కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, జాబ్ చేయాలి అని. ఈ టైంలో ఉద్యోగం అవసరమా స్నేహ? ముందు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఒకసారి నేను బ్రతికి ఉండటమే నీకు ఇష్టం ఉండదు అనిపిస్తుంది. అలాంటిది నువ్వు నా ఆరోగ్యం గురించి ఆలోచించటం నీ ఇష్టం స్నేహ. ఇక నేను ఎన్ని చెప్పినా నా మాట వినవు అని అర్థమైంది. నేను కాసేపు నిద్రపోవాలి. ఇక నువ్వు వెళ్ళు యష్ ఇంటికి. నేను డిశ్చార్జ్ అయ్యి వస్తాను అంది స్నేహిత. సరే స్నేహ, పడుకో, నేను బయట వెయిట్ చేస్తాను. అవసరం లేదు, వెళ్ళిపో. యష్ ఏడుస్తూ రూమ్ బయటే నిద్రపోయాడు. స్నేహితను తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు. కలిసే ఇంటికి వెళ్ళారు. కానీ స్నేహిత ఏం మాట్లాడలేదు. యష్తో చాలా డల్గా మూడీగా ఉంది. అంతే కదా, ఏ అమ్మాయినా పెళ్లి తర్వాత అమ్మగా మారటానికి చాలా ఎదురు చూస్తుంది. కానీ ఆ ఎదురుచూపు తన భర్త వల్లే ఆగిపోయింది అంటే భరించటం చాలా కష్టం. తన బేబీ మీద తను పెట్టుకున్న ఆశలు అడియాసలు అయిపోయేసరికి చాలా కృంగిపోయింది. 2 రోజుల తర్వాత తన ప్రయాణం బెంగళూరుకి. యష్ వద్దు అంటున్నా వినలేదు. రాత్రి బస్కి తన ప్రయాణం. యష్కి ఇప్పుడు చాలా బాధగా ఉంది తను దూరం అవుతుంటే. ప్రయాణం మొదలవ్వటానికి ఇంకో గంట సమయం మాత్రమే ఉంది. స్నేహ, కలిసి భోజనం చేద్దాంరా. వద్దు అనలేక చివరిసారి కాబట్టి తినటం మొదలుపెట్టారు. తినడం అయిన తర్వాత తన లగేజ్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకుంది.
యష్ డ్రాప్ చేస్తాను అనినా వద్దు అంది. స్నేహ, నువ్వు వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు, ప్లీజ్ ఉండిపో అని అడిగాడు యష్. నేను ఉంటే నీకు సంతోషం ఉండడు, నువ్వు హ్యాపీగా ఉండు, నిన్ను అడిగేవారు ఇంక లేరు, నేను బయలుదేరుతున్నాను, జాగ్రత్త, బాయ్. యష్కి ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు, చాలా బాధపడ్డాడు. స్నేహను ఇన్ని రోజులు చాలా లైట్గా తీసుకున్నా అందుకు మనసులో బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. వెంటనే స్నేహకి మెసేజ్ చేశాడు, ఐ లవ్ యూ స్నేహ. వెంటనే యష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ లేకపోవటం వల్ల. స్నేహిత గుడ్ నైట్. బస్లో వెళ్తూ చాలా బాధపడింది. ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉన్నారు, కానీ ఎప్పుడు ఇలా దూరం అవ్వలేదు. కానీ ఈరోజు దూరం చాలా పెరిగింది. అప్పుడే సమయానికి తగిన పాట బస్లో వస్తుంది. నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే అని ఆ పాట బస్లో వస్తుంది. పాట పూర్తయ్యేలోపు తన కంట్లో కన్నీళ్ళు నిండిపోయాయి. కొన్నిసార్లు మార్పు రావాలి అంటే దూరం తప్పదు యష్. ఐ మిస్ యూ యష్. ఛార్జర్ కోసం వెతుకుతున్న యష్కి అప్పుడే స్నేహ డైరీ దొరికింది. దాని మీద యష్ స్నేహిత అని రాసుంది. ఐ లవ్ యూ సో మచ్ యష్. అది చూడగానే యష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యష్, నేనంటే నీకు ప్రేమ అనుకున్నా కానీ భారం అని పెళ్ళైన తర్వాతే అర్థమైంది. ఇంట్లో ఒక్కదాన్నే నరకం చూస్తున్నా, ఏ అర్ధరాత్రికో ఇంటికి వస్తున్నావు, నీకోసం ఎదురు చూసే మనిషి ఒకరున్నారు అనే విషయమే నీకు గుర్తుండట్లేదు. ఒంటరితనం ఎలా ఉంటుందో చూశాను, చాలా బాధపడ్డాను. నువ్వు ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడింది లేదు, నా బాగోగులు అడిగింది లేదు. ఇంట్లో వస్తువులు ఎలాగో నేను అలాగే అనే ఒక ఫీలింగ్లో ఉన్నావు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నీ దగ్గర ఇంకా చాలా చులకనవ్వటం నాకు ఇష్టం లేదు. నీ దృష్టిలో సంపాదన ఉంటేనే మనిషి అని అర్థమైంది, అందుకే సంపాదించాలి అనుకుంటున్నాను. నేను గర్భవతినని తెలిసిన తర్వాత అయినా నీలో మార్పు వస్తుందని అనుకున్నాను, కానీ నాకు అమ్మ అనే పిలుపునే దూరం చేస్తావనుకోలేదు. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టమే యష్. నేను మాత్రమే వెళ్తున్నాను, నా ప్రాణం నీ దగ్గరే ఉంది. ఏదో ఒకరోజు నీలో నిజమైన మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అప్పుడు నేనే మీ దగ్గరికి వస్తాను. సంపాదన ఉంటేనే నీ దృష్టిలో మనిషిని అని చెప్పకనే చెప్పారు. థ్యాంక్స్ యష్. నా వల్ల నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు. ఉంటాను. ఐ లవ్ యూ సో మచ్ యష్. ప్రేమతో నీ స్నేహ. యష్ కళ్ళల్లో నీళ్లు, భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా ఉంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ యష్ ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేకపోయాడు. ఎటు చూసినా స్నేహిత గుర్తులే. మనిషి ఉన్నప్పుడు కంటే వాళ్ళు లేనప్పుడే వెలితిగా ఉంటుంది అని ఇప్పుడు యష్కి బాగా అర్థమైంది. ఇల్లు ఖాళీ చేసి తను కూడా బెంగళూరు వెళ్ళిపోయాడు. స్నేహిత ఎక్కడ ఉన్నా తనని కలుసుకోవాలని ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. అసలు స్నేహిత బెంగళూరులోనే లేదు. బెంగళూరులోనే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మంచి అవకాశం రావటంతో అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు తన సంపాదన నెలకు అక్షరాల 10 లక్షలు. ఒకరోజు యష్కి ఫోన్ చేసింది. ఎలా ఉన్నావు, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను అంటూ. నన్ను వదిలి వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నావా స్నేహ? నేను లేకపోతే నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు కదా యష్. గతాన్ని తీయకు స్నేహ, బెంగళూరు వచ్చేసాయి. నీకోసం ఇక్కడికి వచ్చేసాను. దూరంగా ఉంటేనే ప్రేమ ఉంటుంది అంటే ఈ దూరమే బాగుంది యష్. ఎప్పుడూ లేనిది ఇప్పుడు నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావు, అది చాలు నాకు. నేను రావటానికి ఇంకా 10 నెలలు పడుతుంది యష్. నీకోసం ఎన్ని నెలలు సంవత్సరాలైనా ఎదురు చూస్తాను స్నేహ. ఐ లవ్ యూ. చాలా కొత్తగా కనిపిస్తున్నావు యష్ ఇప్పుడు. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్నేహ. బాయ్. థ్యాంక్ యూ యష్. అలా 10 నెలలు గడిచిన తర్వాత స్నేహ యష్ బెంగళూరులోనే కాపురం పెట్టారు. ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్లో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. యష్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఫ్రెండ్స్ అని తిరిగే యష్ ఇప్పుడు స్నేహ స్నేహ అంటూ తిరుగుతున్నాడు. భార్య స్థానం భార్యకి ఇవ్వాలి, లేకపోతే ఆ బంధానికి విలువ ఉండదు. నీకోసమే ఎదురు చూసే వాళ్ళలో మొదటి స్థానం అమ్మ అయితే పెళ్లి తర్వాత ఆ స్థానం భార్యది. ఎవరి స్థానం వారికి తప్పకుండా ఇవ్వాలి. ఎప్పటికీ నువ్వే నా ప్రాణం స్నేహ అంటూ యష్ తన ప్రేమని చూపిస్తున్నాడు. ఈ కథ పేరు నువ్వే నా ప్రాణం. అందించిన వారు అంకితా మోహన్.
కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.